ఈ లెసన్లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. టైప్ చేసిన టెక్స్ట్ మ్యాటర్లో కర్సర్ను వివిధ డైరెక్షన్లో మూవ్ చేయడానికి కీబోర్డుపై గల యారో కీస్ను ఉపయోగించవచ్చు. కర్సర్ను కింది లైన్లోనికి మార్చడానికి కీబోర్డుపై డౌన్ యారో కీను ప్రెస్ చేయవచ్చు. అదేవిధంగా పై లైన్లోకి మూవ్ చేయడానికి అప్ యారో కీను ప్రెస్ చేయాలి. లైన్లో కర్సర్ను ఎడమవైపుకు జరపడానికి లెఫ్ట్ యారో కీ, కుడివైపుకు జరపడానికి రైట్ యారో కీను ఉపయోగించవచ్చు. కర్సర్కు ముందు ఉన్న టెక్స్ట్ను డిలీట్ చేయడానికి అంటే తొలగించడానికి కీబోర్డుపై గల బ్యాక్ స్పేస్ బటన్ను ప్రెస్ చేయాలి. అదేవిధంగా కర్సర్కు తరువాత ఉన్న టెక్స్ట్ను డిలీట్ చేయడానికి కీబోర్డుపై గల డిలీట్ కీను ప్రెస్ చేయాలి. టైప్ చేయబడిన టెక్స్ట్ మ్యాటర్లోని ఏదైనా కొద్ది భాగాన్ని ఎంచుకోవడాన్ని సెలక్షన్ చేయడం అని అంటాము. ఈ సెలక్షన్ చేయడానికి కీబోర్డ్ లేదా మౌస్ను ఉపయోగించవచ్చు. కీబోర్డ్ను ఉపయోగించి టెక్స్ట్ మ్యాటర్ను సెలెక్ట్ చేయడానికి ఏ మ్యాటర్నైతే మనం సెలెక్ట్ చేయాలనుకున్నామో దానికి ముందుగా కర్సర్ను ఉంచి కీబోర్డుపై షిఫ్ట్ బటన్ నొక్కి పట్టుకుని డౌన్ యారో కీను ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు లైన్ బై లైన్ సెలెక్షన్ అవుతుంది. షిఫ్ట్ కీను ప్రెస్ చేసి పట్టుకుని రైట్ యారోను క్లిక్ చేసినట్లయితే లెటర్ బై లెటర్ సెలెక్షన్ చేయవచ్చు. ఈ విధంగా షిఫ్ట్ కీ మరియు యారో కీల కాంబినేషన్తో కీబోర్డ్ను ఉపయోగించి టెక్స్ట్ మ్యాటర్ను సెలెక్ట్ చేయవచ్చు. మౌస్ను ఉపయోగించి టెక్స్ట్ను గలక సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ చేయదలిచిన టెక్స్ట్ మ్యాటర్పై మౌస్ కర్సర్ను ఉంచి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకొని సెలెక్ట్ చేయాలనుకున్న టెక్స్ట్ మీద డ్రాగ్ చేయాలి. ఈ విధంగా మౌస్ను ఉపయోగించి టెక్స్ట్ను సెలెక్ట్ చేయవచ్చు. సెలెక్ట్ చేసిన టెక్స్ట్ను డిలీట్ చేయడానికి అంటే తొలగించడానికి కీబోర్డుపై గల డిలీట్ బటన్ను ప్రెస్ చేయాలి. డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కీబోర్డుపై కంట్రోల్ కీను నొక్కి పట్టుకుని ఏ లెటర్ను ప్రెస్ చేయాలి. ఈ విధంగా కంట్రోల్ మరియు ఏ అక్షరాలను కలిపి ప్రెస్ చేసినప్పుడు డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం ఒకేసారి సెలక్షన్లోకి వస్తుంది. ఇప్పుడు ఎడిటింగ్లోని అత్యంత ముఖ్యమైన కట్, కాపీ, పేస్ట్ల గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ మ్యాటర్లోని ఏదైనా భాగాన్ని తొలగించడాన్ని కట్ అని అంటారు. ఏదైనా పదాన్ని కట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మౌస్ను ఉపయోగించి ఆ పదాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మెన్యూలో గల కట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మనం కట్ చేసిన పదాన్ని డాక్యుమెంట్లో వేరొక చోట ఎక్కడైనా అతికించాలి అని అనుకున్నప్పుడు ఏ లొకేషన్లో అయితే దాన్ని అతికించాలి అనుకున్నామో అక్కడ మౌస్ కర్సర్ను ఉంచి ఎడిట్ మెన్యూలోని పేస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మన టెక్స్ట్ మ్యాటర్కు ముందు భాగంలో గల సైక్లోన్స్ అనే పదాన్ని కట్ చేసి మ్యాటర్కు చివరన పేస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ హెడ్డింగ్ను పూర్తిగా తొలగించకుండా దీని యొక్క కాపీను వేరొక చోట అతికించాలి అన్నప్పుడు కాపీ మరియు పేస్ట్ ఆప్షన్ను ఉపయోగించవచ్చు. ఈ హెడ్డింగ్ను కాపీ చేయడానికి ముందుగా సెలెక్ట్ చేసి ఎడిట్ మెన్యూలోని కాపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తరువాత ఏ ప్రదేశంలో అయితే ఈ హెడ్డింగ్ను మనం అతికించాలి అనుకుంటున్నామో అక్కడ మౌస్ కర్సర్ను ఉంచి ఎడిట్ మెన్యూలోని పేస్ట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా టెక్స్ట్ మ్యాటర్ను తొలగించకుండానే దాని యొక్క కాపీను వేరొక చోట అతికించడానికి వీలవుతుంది. కీబోర్డ్ను ఉపయోగించి టెక్స్ట్ను కట్ చేయటానికి సెలెక్షన్ చేసిన తర్వాత కీబోర్డుపై కంట్రోల్ మరియు ఎక్స్ కీలను కలిపి ప్రెస్ చేయాలి. పేస్ట్ చేయటానికి కీబోర్డుపై కంట్రోల్ మరియు వి కీలను కలిపి ప్రెస్ చేయాలి. కాపీ చేయటానికి టెక్స్ట్ మ్యాటర్ను సెలెక్ట్ చేసి కీబోర్డుపై కంట్రోల్ సి ప్రెస్ చేయాలి. అదేవిధంగా కాపీ చేయబడిన టెక్స్ట్ మ్యాటర్ను తిరిగి అతికించడానికి కీబోర్డుపై గల కంట్రోల్ మరియు వి కీలను కలిపి ప్రెస్ చేయాలి. ఈ విధంగా కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్లను ఉపయోగించడం ద్వారా మరింత ప్రభావవంతమైన ఎడిటింగ్ను మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం చేయగలుగుతాము.